చాలా మంది శరీర సంబంధం చేసే పని అంటే తెలుసా, వారిలో ఒక ఆలోచన పుట్టగానే ఆలోచనను నెరవేర్చుకోవడానికి పరుగులాడుతూ ఉన్నారు. అది మన జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకు దేవుడు శరీర సంబంధంగా మనం బ్రతకూడదని కోరుకుంటున్నాడంటే, దేవునికి ఎంత మాత్రం నువ్వు శరీర సంబంధిగా బ్రతికితే నష్టం ఎంత మాత్రం లేదు, 1% కూడా లేదు. అసలు దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడి ఇచ్చిన ప్రతి ఆత్మను కూడా మనిషి జీవితం సంతోషంగా సుఖంగా బ్రతకడానికే ఇచ్చాడు దేవుడు. నువ్వు వ్యభిచారం చేస్తే దేవుడికి ఆ నష్టమా? నువ్వు తాగి నీ జీవితాన్ని నాశనం చేస్తే దేవుడికి ఆ నష్టమా? నువ్వు వ్యసనాలకి బానిసమైపోయి నీ జీవితంలో అంధకారంలోకి వెళ్ళిపోతే దేవుడికి ఆ నష్టమా? దేవుడికి ఏమి నష్టం లేదు. మరి ఎవరికి నష్టపోయేదంటే, నష్టపోయేది నువ్వే. అందుకే దేవుడు ఏం చేస్తాడు సార్, నిన్ను ప్రేమించి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చి తనకి ఇష్టానుసారంగా బ్రతుకుని దేవుడిని కోరుకుంటాడు. ఎవరు శరీర సంబంధమైన మనసును కలిగి ఉంటారో దాని వల్ల దేవుడేమి నష్టపడు, వారే నష్టపోతారు. మీరు శరీర సంబంధమైన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతున్నారా, లేదంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు నెరవేర్చడానికి పరిగెత్తుతున్నారా? ఒకవేళ శరీర సంబంధమైన ఆలోచనలు నెరవేర్చడానికి పరిగెత్తుతుంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడదాం.